హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పహల్గామ్లో ఉగ్రవాదుల పాశవిక దాడి అనంతరం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న విషయం తెలిసిందే. రెండు వైపులా యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నాయి. యుద్ధం ఏ క్షణమైనా జరగవచ్చంటూ వార్తలు అందుతున్నాయి. అటు పాకిస్తాన్ సమరసన్నాహాల్లో మునిగి ఉంటే ఇక్కడ భారత్ కూడా ప్రతీకార దాడికి వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతోంది. అయితే యుద్ధం నిజంగా వస్తే, యుద్ధం వస్తుందో రాదో తెలియదు. ఇంకా ఎలాంటి యుద్ధం స్టార్ట్ కాలేదు. సోషల్ మీడియా వార్తలు నమ్మకండి. కానీ నిజంగా యుద్ధం వస్తే ఎవరు ఎంతకాలం పోరాడగలరు? పాకిస్తాన్ సామర్థ్యం ఏంటి? ఇండియా శక్తి ఏంటి? ఈ విషయాలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. నిజంగానే యుద్ధం వస్తే పాకిస్తాన్ 4 డేస్లో ఫినిష్ అవుతుందని ఒక సమాచారం. ఎస్, సంచలనమైన ఈ విషయం. పాకిస్తాన్కు యుద్ధం చేసే శక్తివంతమైన ఆయుధాలు ఏమీ లేవు. పాకిస్తాన్కు అసలు యుద్ధం చేసే కెపాసిటీ లేదనే ఒక నివేదిక వచ్చింది. అదే ఐబీ నివేదిక. భారత ప్రభుత్వం వాతావరణం వేడెక్కగానే పాకిస్తాన్ శక్తి సామర్థ్యాలపై ఆరా తీసింది. పాకిస్తాన్లో ఇండియాకు చెందిన నిఘా వర్గాల విషయం తెలిసిందే. వీళ్ళంతా అసలు పాకిస్తాన్ ఎంతకాలం పోరాడగలదు, పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆయుధాలేంటి, ఇవన్నీ కూపీలాగారు. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోకు ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను క్రోడీకరించిన అధికారులు ప్రభుత్వానికి కూడా ఈ నివేదిక సమర్పించారట. మీడియాలో వస్తున్న వార్తలేవి. అయితే ఈ రిపోర్ట్ ప్రకారం, ఈ నివేదిక ప్రకారం పాకిస్తాన్ 4 రోజుల కంటే ఎక్కువ యుద్ధం చేసే పరిస్థితులు లేదంట. పాకిస్తాన్ దగ్గర యుద్ధాలు లేవు. బయట ఎంత గంభీరంగా మాట్లాడుతున్నా, ఎంత బీరాలు పోతున్నా, అవసరమైన ఆయుధ సంపత్తి ఏమీ పాకిస్తాన్ దగ్గర లేదు. ఉన్నవి కూడా తుప్పు పట్టిపోయాయి. కొన్ని అత్యాధునిక ఆయుధాలుంటే అవి ఉక్రెయిన్కు అమ్మేశారు. ఇప్పుడు పాకిస్తాన్ సైనికుల దేహ సామర్థ్యం ఎలా ఉందంటే, చాలా కాలంగా వాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజులు కూడా చేయట్లేదు. కొత్తగా ఆయుధాలు తయారు చేయట్లేదు. పాకిస్తాన్ ఆర్టిలరీ విభాగం కొత్త ఆయుధాలను తయారు చేయలేదు. ఒక అణుబాంబు అని అరుస్తున్నా తప్పిస్తే పాకిస్తాన్ దగ్గర ట్యాంకర్లు కానీ షెల్స్ కానీ అవసరమైన మేరకు లేవు. ఎందుకు? పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంది. అక్కడ ధరలు మండిపోతున్నాయి. సైన్యానికి కావాల్సిన కనీస వసతులు కూడా సమకూర్చుకోలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. ఈ తాజా నివేదిక ప్రకారం ఇండియా నిజంగా దాడికి దిగితే పాకిస్తాన్ ఖచ్చితంగా ఎదురుదాడి చేస్తుంది. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. అటు ఇటు నష్టం తప్పదు. కానీ ఈ మొత్తం వాతావరణం జస్ట్ 4 డేసే. 4 డేస్లో పాకిస్తాన్ ఫినిష్ అయిపోతుందట. ఐబీ తాజా నివేదికల ప్రకారం పాకిస్తాన్ పోరాడే సామర్థ్యం ఎంత మాత్రం లేదు. 4 రోజుల కంటే మించి పోరాటం చేయలేదంటూ ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. మరి ఇంత మాత్రానికే పాకిస్తాన్ ఎందుకు అంతగా ఎగిరెగిరి పడుతోంది? అసలు వాస్తవాలేంటి? పాకిస్తాన్ మరి ఎంత బలహీనంగా ఉందా? కానీ అక్కడి పరిస్థితులు చూస్తే మాత్రం పాకిస్తాన్ బలహీనంగానే ఉంది. తినటానికి ప్రజలకు సరైన తిండి లేదు, తాగు నీరు లేదు, పెట్రోల్ పోసుకునేందుకు డబ్బులు లేవు. కనీసం సైనిక వాహనాలకు కూడా పెట్రోల్ పోసుకోలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. ఐబీ నివేదిక పక్కన పెడితే గత కొంతకాలంగా అందరికీ తెలిసిన విషయమే పాకిస్తాన్ ఎంత దారుణంగా తయారైందో. ఇలాంటి పరిస్థితిలో నిజంగా భారత్ దాడి చేస్తే 4 రోజులు కూడా పోరాటం చేయకపోవచ్చు. ఎందుకంటే అక్కడ అంతర్యుద్ధం మొదలయ్యే అవకాశం చాలా ఉంది. ప్రజలు ఇప్పటికే పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నిజంగా భారత్ దాడి చేస్తే 1-2 రోజుల్లోనే పాక్ పని ఫినిష్ అయిపోవచ్చు.